అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తొలగిన తెరలు. రచయిత డాక్టర్ బల్లూరి ఉమాదేవి గారు. ఇక కథలోకి వెళితే, రాధా రాధా ఏం చేస్తున్నావోయ్? కాఫీ కలుపుతున్నానండి, వస్తున్నా అంటూ బదులిస్తూ 2 కాఫీ కప్పులు పట్టుకొని హాల్లోకి వచ్చి వేణు చేతికి ఒక కప్పు ఇచ్చి తాను కాఫీ కప్పు తీసుకొని సోఫాలో కూర్చొని తాగడం మొదలుపెట్టింది. పేపర్ చదువుతూ కాఫీ తాగుతున్న వేణు హఠాత్తుగా రాధ వంక చూస్తూ, రాధా ఇది విన్నావా? ఏదండి? అదే మన సురేష్ లేడు, ఉన్నాడు. అయితే అబ్బా వెటకారాలు వద్దు, చెప్పేది విను. సరే చెప్పండి. సురేష్ సంసారంలో చిన్న చిన్న గొడవలున్న సంగతి నీకు తెలుసు కదా. చిలికి చిలికి గాలివాన అయినట్లు ఇప్పుడు అది విడాకుల దాకా వచ్చిందంట. చాలా బాధపడుతున్నాడు. అసలే మెతక మనిషి. ఈ వార్త విన్నప్పటి నుండి నాకే ఏదోలా ఉంది. వాడి పరిస్థితి ఎలా ఉందో మరి. అవునా, ఇల్లు అన్నాక గొడవలు మామూలే కదండి. అయినా ఇదేం పోయే కాలమండి ఆ ప్రీతికి. హాయిగా కాపురం చేసుకోక అసలేం తక్కువైంది తనకు? చక్కని భర్త, 5 అంకెల జీతగాడు, ఏ బాదరబందీ లేదు కదా. పాలు నీళ్ళలా కలసిమెలసి ఉండక ఎందుకు ఇలా చేస్తుంది ఆ ప్రీతి? చూస్తే ఎంతో అమాయకంగా కనిపిస్తుంది కదండి. అవును రాధా, అదే వాడి కొంప ముంచింది. ఎలా ఉండేవాడు, ఎలా అయ్యాడో తెలుసా? చిన్నప్పటి నుండి కలిసి చదువుకున్నాం. వాడి స్వభావం నాకు బాగా తెలుసు. ఒకరి జోలికెళ్ళడు. తననెవరైనా అన్నా తాను బాధపడతాడే కానీ ఎందుకిలా అన్నారని అడిగేవాడు కాదు. వాళ్ళమ్మకు ఒక్కగానొక్క కొడుకు. చిన్నప్పుడే తండ్రి చనిపోయాడు. అమ్మే సర్వస్వమై అల్లారు ముద్దుగా పెంచి ప్రయోజకుణ్ణి చేసింది తెలుసా? వింటున్న రాధ, అవునా, అలాంటి వారికి ఈ గతి పట్టిందంటే ఆశ్చర్యంగా ఉంది. పైవాడి లీలలంటే ఇవేనేమో. వాళ్ళమ్మకు తెలిస్తే ఎంత బాధపడుతుందో కదా అంటూ కాఫీ కప్పులు పట్టుకొని లోపలికెళ్ళింది. మళ్ళీ పేపర్లో తలదూర్చాడు వేణు. సురేష్ మంచి స్ఫురద్రూపి, విశాలమైన నుదురు, చక్కని కళ్ళతో, కోటేరు లాంటి ముక్కుతో, మంచి రంగుతో ఎప్పుడూ నవ్వుతూ ఉంటాడు. బీటెక్ పూర్తి కాగానే మంచి ఉద్యోగం రావడంతో తల్లి పెళ్లి చేసి తన బాధ్యత తీర్చుకోవాలనుకొని సంబంధాలు వెతికి మంచి సంబంధమని తెలిసిన వాళ్ళ ద్వారా కుదుర్చుకొని నిశ్చయం చేసింది. అమ్మాయి తండ్రి రామారావు బ్యాంకులో పనిచేసి రిటైర్ అయ్యారు. తల్లి సీతమ్మ గృహిణి. ఒక కొడుకు, ఒక కూతురు. అమ్మాయి పేరు ప్రీతి. MBA చదివింది. సంప్రదాయబద్ధంగా పెళ్లి చూపులు జరిగాయి. ఇరుపక్షాల వారు అంగీకరించడంతో పెళ్లి ఘనంగా జరిగింది. 16 రోజుల పండుగ తర్వాత అద్దెకో ఇల్లు తీసుకొని కాపురం పెట్టాడు. అత్తామామలు అమ్మ వెళ్ళి ఇల్లంతా సర్ది 4 రోజులు ఉండి వెళ్ళిపోయారు. ఇంతవరకు ఇల్లు చదువు తప్ప మరేమీ తెలియని ప్రీతికి ఒక్కసారిగా బాధ్యత, స్వేచ్ఛ లభించడంతో విచ్చలవిడిగా తిరుగుతూ కనిపించినదంతా కొనడం మొదలెట్టింది. భర్త యొక్క మంచితనాన్ని అలుసుగా తీసుకొని గొంతెమ్మ కోరికలు కోరడం, తీర్చుకునే వరకు అలగడం ప్రారంభించింది. భార్య మాట కాదనలేక, ఆమెను మార్చుకోలేక, ఎవరికీ చెప్పుకోలేక లోలోపలే కుమిలిపోతున్నాడు సురేష్. ఏ పని పాట లేకపోవడంతో పొద్దస్తమానం టీవీకి అంకితమైపోయి వాళ్ళలాగే నర్తించసాగింది. ఏ సీరియల్ చూసినా ఏమున్నది గొప్ప కథాంశం అన్నట్టు అందులోని ఆడ విలన్లను చూస్తూ అలా మారిపోసాగింది. భర్త అవునంటే కాదనడం, కాదంటే అవుననడం అలవాటైపోయింది. పైగా పిల్లలు కూడా పుట్టకపోవడంతో భర్తదే తప్పు అన్నట్లుగా ఈసడించుకోవడం ఎక్కువైపోయింది. వారం రోజుల క్రితం సురేష్ ఆఫీస్ నుండి వస్తూనే, ప్రీతి తలనొప్పిగా ఉంది, కాస్త కాఫీ ఇస్తావా అని అడిగాడు. అంతే. అదొక్కటే తక్కువ నీ మొహానికి అంటూ, ఏం నేను పని మనిషిని అనుకున్నావా? నాకేం పని లేదా? నీవు అడగ్గానే ఇవ్వాలా అంటూ అరవడం మొదలెట్టింది. సురేష్ జవాబు వినకుండా అతని సహనం హద్దులు దాటేలా చేసింది. సరే, వాదనలు ఎందుకు? ఇస్తే ఇవ్వు, లేకపోతే నోరు మూసుకో తీవ్రస్థాయిలో అరిచాడు. అంతే. ప్రీతి భద్రకాళిలా మారింది. ఏం, నన్ను నోరు మూసుకోమంటావా? నీకెలా కనిపిస్తున్నాను నేను కాబట్టి నీతో కలిసి కాపురం చేస్తున్నాను. పనికిమాలిన వాజమ్మవు. ఇక నా వల్ల కాదు. నీతో కాపురం చేయలేను. నాకు విడాకులు కావాలి అంతే.
అది ఎంత త్వరలో అయితే అంత మేలు ఇద్దరికీ అంటూ పెద్ద పెద్ద అంగలేసుకుంటూ గదిలోకి వెళ్ళిపోయింది. సురేష్కు పిచ్చెక్కినట్టు అనిపించింది. కప్పు కాఫీకి ఇంత రభస అనుకుంటూ అలాగే సోఫాలో ఒరిగిపోయాడు. రాత్రంతా కలత నిద్రే. ఎప్పుడో తెల్లవారుజామున నిద్ర పట్టింది. మెలకువ వచ్చేసరికి బారెడు పొద్దెక్కింది. తిరిగి చూసేసరికి ప్రీతి కాఫీ తాగుతూ టీవీ చూస్తూ కనిపించింది. ఓసారి సురేష్ను చూసి మళ్ళీ టీవీలో నిమగ్నమైంది. సురేష్ బాత్రూంలోకి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. ప్రీతి కదల్లేదు. ప్రీతి, ఇప్పుడైనా కాఫీ ఇస్తావా అని అడిగాడు. లోపలుంది, కావాలంటే కలుపుకొని త్రాగమని పెడసరంగా బదులిచ్చింది. చేసేదేం లేక లోపలికెళ్ళి పాలు డికాషన్ కలుపుకొని వేడి చేసి చక్కెర కలుపుకుంటూ హాల్లో సోఫాలో కూర్చున్నాడు. ఏం ప్రీతి, కోపం తగ్గలేదా అంటూ మాట కలిపేలోగా ప్రీతి గబాలున లేచి టీవీ కట్టేసి లోపలికి వెళ్ళబోయింది. ఆగు, ఏంటిది చిన్నపిల్లలా, ఇంకా అలకేనా అంటూ ఉండగానే, ఇదిగో విను, విడాకుల మాట తప్ప ఇంకేం ప్రస్తావన మన మధ్య రాదు, రాకూడదు అంటూ లాగి కొట్టినట్లు చెప్పి గదిలో దూరి గట్టిగా తలుపేసుకుంది. హతవిధి అనుకుంటూ కూలబడిపోయాడు. ఇంటికంటే ఆఫీస్ నయం అనుకుంటూ దుస్తులు మార్చుకొని తలుపులు ముందుకు లాగి వెళ్ళిపోయాడు. ఆఫీస్కెళ్ళిన ధ్యాస మరోవైపు ఉండడంతో అన్యమనస్కంగా పనిచేస్తున్న సురేష్ను మిత్రులు, ఏంటి సార్ అలా ఉన్నారు, ఆరోగ్యం బాగాలేదా అని అడిగితే ఏం లేదని అంటూ పనిలో నిమగ్నమయ్యాడు. ఇదంతా చూస్తూ ఉన్న వేణు మెల్లగా దగ్గరకొచ్చి, ఏరా ఏదైనా గొడవ జరిగిందా అంటూ చనువుగా భుజంపై చేయి వేసి అడిగాడు. అంతే, అంతవరకు ఆపుకున్న బాధ కన్నీరుగా మారింది. అటు ఇటు చూసి, రారా కాఫీ తాగొద్దాం అని బలవంతంగా తీసుకెళ్ళాడు. చిన్నప్పటి మిత్రుడు కావడం, తన గురించి పూర్తిగా తెలిసినవాడు కావడంతో మరోసారి ఏం జరిగిందని అడగకముందే జరిగినదంతా పూసగుచ్చినట్టు చెప్పేశాడు. అంతా విని గట్టిగా నిట్టూర్పు విడుస్తూ, బాధపడకురా, అంతా త్వరలో సర్దుకుంటుందని అనునయిస్తూ కాఫీ తాగి మళ్ళీ పనుల్లో పడిపోయారు. ఇదంతా విన్న రాధ, చీ, ఇలా జరిగిందేంటి, అయినా ప్రీతి ఎందుకు ఇలా మారింది, చదువుకున్న మూర్ఖురాలయ్యింది, చేజేతులా సంసారాన్ని పాడు చేసుకుంటున్నది అంటూ బాధను వ్యక్తం చేసింది. ఒకే ఇంట్లో ఉంటున్న ప్రీతి సురేష్లు ఎడమొహం పెడమొహంలా కాలం గడుపుతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయపడుతున్నాడు సురేష్. చెప్పా పెట్టకుండా వచ్చిన తల్లిదండ్రులను చూసి ఆశ్చర్యపోయారు దంపతులు. సురేష్ పిలిపించాడేమో అని ప్రీతి పిలిపించిందేమోనని సురేష్ అనుకుంటూ ఉండగానే తల్లి, నిన్ను చూడాలని అనిపించింది, ఇదిగో మీ నాన్నను ఉన్నపలంగా తీసుకెళ్ళమని పోరు పెట్టి మరీ వచ్చాను అనడంతో అమ్మయ్యా అంటూ ఇద్దరూ నిట్టూర్చారు. 2 రోజులుండి వెళ్ళిపోయారు. ఇద్దరూ ముభావంగా ఉన్నారు, గమనించావా అని ప్రీతి తండ్రి అంటే, సంసారం అన్నాక ఏవో గిల్లి కజ్జాలు సహజం కదండి అని సర్ది చెప్పింది తల్లి. ఓ రోజు తెల్లవారుజామున 5 గంటల సమయంలో వేణుకు ఫోన్ చేశాడు సురేష్ గాబరాగా. హలో వేణు, ఓసారి రారా, నాకెందుకో చాలా భయంగా ఉంది, ఏం జరిగిందని ఆందోళనగా అడిగాడు. ప్రీతి ఒళ్ళు జ్వరంతో కాలిపోతోందిరా, ఏదేదో పలవరిస్తూ ఉంది, నా కాళ్ళు చేతులు ఆడడం లేదురా, భయపడకు, వస్తున్నా. రాధను లేపి సంగతి తెలిపి వెళ్ళొస్తానంటూ చొక్కా చెప్పులు వేసుకొని స్కూటర్పై వెళ్ళాడు. వెళుతూ అంబులెన్స్కు ఫోన్ చేయడం వల్ల వేణు సురేష్ ఇంటికి వెళ్ళేసరికి అంబులెన్సు సిద్ధంగా ఉంది. వెంటనే ముగ్గురు అందులో వెళ్ళిపోయారు. హాస్పిటల్ చేరగానే నర్సులు స్ట్రెచర్పై తీసుకొని వెళ్ళారు. వైరల్ ఫీవర్ అంటూ రక్త పరీక్ష చేయడానికి రక్తం తీసుకొని ఐసీయూలో చేర్చుకున్నారు. 24 గంటల వరకు ఏం చెప్పలేమన్నారు. ప్రీతికి అస్సలు స్పృహ లేదు. మళ్ళీ వస్తానని దిగులు పడవద్దని చెప్పి వేణు ఇంటికి వచ్చాడు. రాధకు సంగతిని తెలిపి ఆఫీస్కెళ్లాలని తయారవసాగాడు. ఆఫీస్ పనిపై వేణు పూనా వెళ్లాల్సి వచ్చింది. అదే సమయంలో ఇంటికి బంధువులు రావడంతో రాధ కూడా హాస్పిటల్కు వెళ్ళలేకపోయింది. 10 రోజులు హాస్పిటల్లో ఉండి కాస్త కోలుకున్న తర్వాత ప్రీతిని డిశ్చార్జ్ చేశారు. సురేష్ ఆఫీస్కు సెలవు పెట్టి ప్రీతిని కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఇంటికొచ్చామని ప్రీతి కోలుకుంటూ ఉందని వేణుకు ఫోన్ చేసి చెప్పాడు. ఎవరండి ఫోన్లో అడిగింది రాధ. మన సురేష్. ఎలా ఉందంట ప్రీతికి? ఇంటికొచ్చారట, బాగుందట. అవునా రాధ, ఓసారి సురేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దామా? అలాగేనండి,
కానీ తానేమైనా అనుకుంటుందేమో. ఏం, ఎందుకనుకుంటుంది? పరామర్శించడానికి వచ్చామని చెబుదాం. సరేనంటూ వెంటనే టిఫిన్ వంట చేసి వేణుకు క్యారియర్లో సర్దింది. గబగబా టిఫిన్ తిని తయారై వచ్చేసింది. దారిలో ఆగి బ్రెడ్, పండ్లు, పూల బొకే తీసుకొని సురేష్ ఇంటికి వచ్చారు. కాలింగ్ బెల్ శబ్దం విని ఎవరు అంటూ సురేష్ వచ్చి తలుపు తీశాడు. అరే మీరా, రండి రండి అంటూ ఆహ్వానించాడు. ప్రీతి ఎలా ఉందన్నయ్యా చనువుగా అడుగుతూ లోనికి నడిచింది రాధ. దేవుడి దయ వల్ల బాగుందమ్మా, పెద్ద గండం గడిచింది. ప్రీతి, ఎవరొచ్చారో చూడు అంటూ పిలిచాడు సురేష్. ఎవరండి అంటూ లేవబోయింది. ఆగు, లేవకు అని రాధ అంటూ ప్రీతి ఉన్న గదిలోకి వెళ్ళి టేబుల్పై బ్రెడ్, పండ్లు పెట్టి బొకే చేతికిస్తూ ఎలా ఉన్నావు ప్రీతి అని చేతిని పట్టుకోగానే ఇదిగో ఇలారా కూర్చో అంది ప్రీతి. అందరినీ మళ్ళీ ఇలా చూస్తాననుకోలేదు తెలుసా అంటూ మాట కలిపింది. వేణు లోపలికొచ్చి పరామర్శించి ఆఫీస్కు టైం అయిందంటూ వెళ్ళిపోయాడు. అక్కడే ఉన్న సురేష్ను చూస్తూ అదేంటన్నయ్యా మీరే పేషెంటులా ఉన్నారే అడిగింది ఆశ్చర్యంగా. అబ్బే లేదమ్మా, మాసిన గడ్డం, పీక్కుపోయిన కళ్ళు, మొహంలో అలసట కనిపిస్తుండగా కాఫీ కలుపుకొస్తాననడంతో రాధ ఇంకా నయం, మీరుండండి నేనే కలుపుకొస్తా అంటూ చొరవగా వంటింట్లోకెళ్ళి 3 కప్పుల్లో కాఫీ కలుపుకొచ్చింది. అంతలో సురేష్ ప్రీతిని లేపి బాత్రూమ్ తీసుకెళ్లి మొహం కడిగించుకొని వచ్చాడు. రాధ ఇచ్చిన కాఫీ కప్పు అందుకొని మెల్లగా తాగసాగింది ప్రీతి. ఆ మొహంలోని పశ్చాత్తాపాన్ని చిటికెలో గ్రహించింది రాధ. ఇప్పుడు బ్రెయిన్ వాష్ చేస్తే ఫలితం ఉంటుంది అనుకుంది. రాధ, కాసేపు ఉంటావా అమ్మా, ప్రీతికి మందులు తేవాలి, అలాగే కూరలు తేవాలి అడిగాడు సురేష్. అడగాల అన్నయ్య, వెళ్ళిరండి, ఆయన వచ్చే వరకు ఉంటాను అనడంతో సురేష్ బయటికెళ్ళాడు. తలుపు చేరవేసి వచ్చిన రాధ ప్రీతి ప్రక్కనే కూర్చొని చేతిని పట్టుకొని నిమరగానే ప్రీతి దుఃఖాన్ని ఆపుకోలేకపోయింది. రాధ ఒళ్ళో తల పెట్టుకొని ఏడవసాగింది. ఏం భయపడకు, ఏం కాలేదుగా. నిజమే రాధా, ఏం కాలేదు. జరిగింది తలచుకుంటే అదే జరిగుంటే ఏమైపోయి ఉండేదాన్నో అనే భయం ఇంకా భయపెడుతోంది తెలుసా. వీపుపై చేయి వేసి నిమురుతూ, సరే జరిగింది ఓ పీడకల అనుకో, ఇకపై జాగ్రత్తగా ఉంటే సరే. నా ఆరోగ్యం గురించి కాదే, జరిగిన సంఘటనల గురించి అంటూ ఏదో చెప్పబోయింది ప్రీతి. తర్వాత మాట్లాడవచ్చు, ముందు విశ్రాంతి తీసుకో. బావున్నానే, విను అంటూ జరిగిందంతా చెప్పింది. అంతా విన్న రాధ మనసులో ఎలా ప్రారంభించాలా అని ఆలోచిస్తుంటే తనే చెప్పుకొచ్చింది. ఇనుము వేడిగా ఉన్నప్పుడే సుత్తి దెబ్బలు పడాలి అనుకుంటూ, సరే ఇప్పుడు చెప్పు ప్రీతి, తప్పు ఎవరిదంటావు? ముందు నేను అడిగిన దానికి జవాబులు చెబుతావా అని అడిగింది రాధ. అడుగు, సందేహం ఎందుకు? సురేష్ చెడ్డవాడా? కాదు. నీపై నోరు పారేసుకునేవాడా? కాదు. కొట్టేవాడా? లేదు. చీటికి మాటికి విసుక్కునేవాడా? లేదు లేదు లేదు. మరి ఇవి నీకు అన్వయించుకొని చెప్పు. నీవే సాధిస్తూ ఉంటావు కదా? అవును. అనవసరంగా నోరు పారేసుకుంటావు కదా? అవును. ఎప్పుడూ విసుక్కుంటూ ఉంటావు కదా? అవును. అతనికి వేలకు అన్నీ అమరుస్తున్నావా? లేదు. ఆప్యాయంగా కబుర్లు చెబుతూ వడ్డించావా? లేదు. విడాకులు సురేష్ అడిగాడా? లేదు. పిల్లలు కలగకపోవటానికి సురేష్ ఒక్కడే కారణమా? కాదు. మరి ఇన్ని తప్పులు నీలో ఉంచుకొని ఆ బక్క ప్రాణిని అమాయకుణ్ణి చేసి ఎందుకు ఏడ్పిస్తున్నావే చెప్పు. అయినా ప్రీతి, నాకు తెలియక అడుగుతా, విడాకులు తీసుకొని ఏం చేస్తావే? ఒంటరిగా ఎలా బతకాలనుకుంటున్నావు? అసలే ఆత్మాభిమానం కలదానివి. అమ్మ వాళ్ళ దగ్గరకు వెళ్ళవని తెలుసు. పోనీ మరో పెళ్లి చేసుకునే ఆలోచన ఏమైనా ఉందా? అది కాదే, మధ్యలో అడ్డుకోకు. నేను అడగడం అయ్యాక అప్పుడు చెప్పు, సరేనా? మరో పెళ్లి చేసుకుంటే అతడు సురేష్లా ఉంటాడనుకుంటున్నావా? నీ నోటి దురుసుతనం అతడు సురేష్లా భరిస్తాడంటావా? నీ తప్పులెత్తి చూపుతూ అనుక్షణం హీనంగా మాట్లాడుతుంటే తట్టుకోగలవా? అందుకే నిన్ను సురేష్ వదిలేశాడని వ్యంగ్యంగా అంటూ ఉంటే విని భరించగలవా? ఇలా ఇంకా ఎన్నో ప్రశ్నలు వేసి ఇప్పుడు అడుగు సందేహాలు. చెప్పు, నా ప్రశ్నలకు సమాధానం అని ఆపింది రాధ. ప్రీతి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి. గబాలున లేచి రాధను వాటేసుకొని భోరున ఏడవసాగింది. మౌనంగా చూస్తూ ఉండిపోయింది రాధ. గుండె బరువు తగ్గేదాకా ఏడవని అనుకుంది. కాసేపటికి తెప్పరిల్లి రాధకు దూరంగా జరిగి చేతులు పట్టుకొని, రాధ, నీ మేలు మరవలేనే. అర్థం లేని అహంకారం ఓవైపు, ఆత్మ న్యూనతాభావం మరోవైపు లాగుతుంటే ఎంత మూర్ఖంగా ప్రవర్తించానో అర్థమవుతుండే.
సరైన సమయానికి వచ్చి నా కళ్ళు తెరిపించావు. కళ్ళకు కప్పిన పొరలు తొలగిపోయాయి. సురేష్కు ఎలా క్షమాపణలు చెప్పుకోవాలో తెలియడం లేదు. అసలు నన్ను క్షమిస్తాడా అని అడిగింది. తప్పకుండా క్షమిస్తాడు. క్షమకు మారు పేరు సురేష్. కలిసి ఉంటే కలదు సుఖమన్నారు పెద్దలు. దురహంకారాన్ని తొలగించుకొని సురేష్తో మనసు విప్పి మాట్లాడు. సమస్య ఏమిటో చెప్పు. అసలు ఈ లోకంలో పరిష్కారం లేని సమస్య అసలు ఉండదు తెలుసా? మూడో వ్యక్తి అవసరం లేకుండా నీ కాపురాన్ని సరిదిద్దుకో, అంతా మేలే జరుగుతుంది అని హితవు పలుకుతుండగా వేణు ఆఫీస్ ముగించుకొని వచ్చాడు. సురేష్ కూడా అదే సమయానికి ఓ చేత్తో కూరల సంచితో మరో చేతిలో మందులు కొబ్బరి బోండాలతో లోపలికొచ్చాడు. వీలు చేసుకొని మా ఇంటికి రమ్మంటూ రాధా వేణు వెళ్ళిపోయారు. లోపలికి వచ్చిన సురేష్ను చూస్తూ ఒక్క ఉదుటన సోఫాలో నుంచి లేచి వచ్చి అతన్ని గట్టిగా వాటేసుకొని, ఏమండి, నన్ను మనస్ఫూర్తిగా క్షమించగలరా? అసలు నువ్వేం తప్పు చేశావు అనడంతో తల సిగ్గుతో కుంచుకుపోయింది. నేనేం చేశానో నాకు తెలుసండి. మిమ్మల్ని ఎంత బాధ పెట్టానో కూడా తెలుసు. మీలాంటి హిమవన్నగం ముందు నేను గడ్డిపరకనండి. నన్ను ఇంకా దుఃఖంతో మాట్లాడలేకపోయింది. సురేష్ అనునయిస్తూ భార్యాభర్తలన్నాక ఒకరినొకరు భరించాలిగా అనడంతో ప్రీతి మనసు దూది పింజలా తేలికైపోయింది. రాధా, వేడిగా పకోడీలు చేయరాదు? హాయిగా కబుర్లాడుకుంటూ తిందాం. ఆశ, దోశ, అప్పడం, వడ. ఆ పప్పులుడకవు. మొలకెత్తిన పెసలున్నాయి. క్యారెట్టు, దోసకాయలు, మిరియాల పొడి, ఉప్పు వేసుకొస్తా. అవి తింటూ కబుర్లు చెప్పుకుందాం, సరేనా? అమ్మ రాధా, మాకు కూడా కావాలి అంటూ ఎదురుగా సురేష్, ప్రీతి నవ్వుతూ కనిపించారు. రాధా నవ్వుతూ ఎలా ఉన్నారు అని అడిగింది. ఇదో ఇలా నీ దయ వల్ల బ్రహ్మాండంగా ఉన్నాం. కళ్ళకు మనసుకు కప్పుకున్న తెరలన్నీ తొలగిపోయాయి. నీకు కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాం. ఇందులో నే చేసిందేముందే? నీలో మార్పు రావాలని కోరుకున్నాను. వచ్చింది. రా, లోపలికెళ్ళి మాట్లాడుకుందాం అంది రాధ. లోపలికెళ్తున్న వారి వైపు మురిపెంగా చూస్తున్న సురేష్ మొహంలోని ఆనందాన్ని చూస్తూ ఉండిపోయాడు వేణు. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.